మారుతి సుజుకి మళ్ళీ ఆటో ఇండస్ట్రీలో పెద్ద షాక్ ఇచ్చింది. వాళ్ళ కొత్త ఎలక్ట్రిక్ ఎస్యూవి ఈ విటారా ప్రైస్ 25 లక్షలు ఉండొచ్చని లీక్ వార్తలు అయితే వచ్చాయి. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే ఈ ప్రైస్ ను ఇప్పటి వరకు మారుతి అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. ఇది కేవలం మీడియా స్పెక్యులేషన్ మాత్రమే. అయితే ఈ ప్రైస్ నిజమైతే పెద్ద పోటీ మొదలవుతుంది. ఎందుకంటే ఈ సెగ్మెంట్ లో ఇప్పటికే క్రేటా ఈవీ, టాటా కర్వ్ ఈవీ, మహేంద్ర పిఈ సిరీస్ లాంటి బలమైన కాంపిటీషన్ ఉంది. ఇప్పుడు స్పెసిఫికేషన్ గురించి మాట్లాడితే ఈ విటారా కొత్త గ్లోబల్ ఈవీ ప్లాట్ఫామ్ పైన వస్తుంది. ఇందులో 48 నుంచి 60 కిలోవాట్ బ్యాటరీ వరకు ఉండే అవకాశం ఉంది. ఒకసారి ఛార్జ్ చేస్తే 400 నుంచి 550 కిలోమీటర్ రేంజ్ రావచ్చు. ఫాస్ట్ ఛార్జింగ్, అడ్వాన్స్డ్ థర్మల్ మేనేజ్మెంట్, ఇంకా టాప్ వేరియంట్ లో AWD కూడా ఉండే అవకాశం ఉంది. ఇంకా పెద్ద విషయం ఏంటంటే ఈ కార్ ని ఇండియాలో తయారు చేసి ప్రపంచానికి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అంటే మారుతి దీనిని ప్రీమియం సెగ్మెంట్ లో పెట్టే ఛాన్స్ ఉంది. ఇప్పుడు అసలు ప్రశ్న, మారుతి 25 లక్షలు పెడితే అదే ప్లాట్ఫామ్ పైన వచ్చే టయోటా వర్షన్ కూడా ఇంకా కాస్ట్లీ ఉండొచ్చు. దాదాపు 27 లక్షల వరకు వెళ్లే అవకాశం ఉంది. కానీ మార్కెట్ ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటంటే స్టార్టింగ్ ప్రైస్ 15 లక్షల మధ్య ఉండొచ్చు. 25 లక్షలు కేవలం టాప్ వేరియంట్ కే ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి ఫైనల్ ప్రైస్ లాంచ్ దగ్గరలోనే తెలుస్తుంది. ఇది మారుతి యొక్క ఇప్పటి వరకు అత్యంత ప్రీమియం ఈవీ అవ్వచ్చు.